హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఫ్రెండ్స్, ఫైనాన్స్ యొక్క ప్రాబ్లం ఒక్కసారి వచ్చిందంటే కోలుకోలేము. అందుకే ఫైనాన్స్గా మనీ పరంగా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్త ప్లాన్ చేసుకోండి. లైఫ్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి ప్రాబ్లం వచ్చింది అంటే కనుక చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే ఫైనాన్షియల్గా ఎంత ఇబ్బంది ఉన్నా సరే, మనం ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా సరే ఫైనాన్షియల్గా చేంజ్ కావడానికి ప్రయత్నించొద్దు. ఒక్కసారి ట్రాక్ తప్పినామనుకో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ట్రాక్ తప్పకుండా జాగ్రత్త పడండి. ఇంకోటి, ప్రతిదీ చిన్న చిన్న ఖర్చులు, లెక్కలు, పద్దులు రాసుకోండి. ప్రతిదీ మనకి ఎక్కడ ఓవర్గా వెళ్ళిపోతుంది, ఓవర్గా బడ్జెట్ పెడుతున్నాము, ఎక్కడ ఓవర్గా అనవసరంగా ఖర్చులు చేస్తున్నాము, ఒక్కసారి చూసుకోండి. ప్రతిదీ పేపర్ మీద పెడితే మనకేంటంటే మంత్ ఎండింగ్ వచ్చే వరకు మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఎక్కడ ఓవర్ అవుతుంది, ఎక్కడ కరెక్ట్ ఖర్చు పెడుతున్నాము, ఏది అవసరమో ఏది అవసరం లేదు ఒక్కసారి తెలిసిపోతుంది పేపర్ మీద పెట్టుకుంటే. అందుకే చూడండి, పేపర్ మీద పెట్టండి ప్రతి విషయాన్ని, ప్రతి రూపాయి లెక్క పెట్టుకోండి. అట్లాంటి ఇంకోటి అంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. ఖచ్చితంగా నీవు శాలరీలో ఒక 20% ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటే ముందర లైఫ్ ఫ్యూచర్కి చాలా బాగుంటుంది. ఒక్కసారి ఆలోచన చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.